నమస్తే అన్న. నమస్తే అన్న. మొత్తానికి ఈ బుక్ దొరికిందన్న. ఈ బుక్ పట్టుకొని వచ్చిన మీ దగ్గరికి. ఓకే, ఏంటన్నా ఇది? పెద్ది వెంకటేష్. ఇది తెలంగాణ ఉద్యమం 2008-9 నుండి బాగా ఊపయింది. తెలంగాణ 8-9 సంవత్సరం నుండి కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు జేఏసీ కన్వీనర్గా ఉండి అక్కడి నుంచి సార్ గారు ఆదేశాల మేరకు ఏం కార్యక్రమాలు ఇచ్చినా తూచా తప్పకుండా జడ్చర్లలో రాస్తా రోకో కానీ, రోడ్డు పైన వంట వార్పు కానీ, రోడ్డు పైన ఫుట్బాల్ గేమ్ ఆడడం కానీ, అంటే రోడ్డు మొత్తం బ్లాక్ చేసేసి రైల్ రోకో కార్యక్రమాలు కానీ, రకరకాల ఆంధ్ర గో బ్యాక్ అని చెప్పేసి ఆంధ్ర బస్సులను అటాక్ చేయడము, అన్ని రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి చివరికి 2010 సంవత్సరంలో సకల జనుల సమ్మెలో ఇంకా చాలా చురుకైన కార్యక్రమాలు చేసిన తెలంగాణ ఉద్యమంలో 2010లో నా పైన కేసు అయింది. అవును, కేసు ఉంది, అదే చూపిస్తున్నాను నేను. ఇది నాన్ బెయిలబుల్ అయ్యిండే. అయ్యాక ఇక జైలుకు పోయే పరిస్థితి ఏర్పడితే అబ్స్కాండ్ అయినాను. అబ్స్కాండ్ అయినాక కేసు దాదాపు 7. మీరే కొట్టించారా? ఇది నేనే కొట్టించిన. పబ్లిసిటీ కోసమా? పబ్లిసిటీ అంటే ఏం లేదు, నేను చేసిన కార్యక్రమాలు రాజకీయంగా మున్సిపాలిటీలో. అవునా, మీరు రాజకీయంగా ఎదగాలంటే ఈ పబ్లిసిటీ చూపించుకోవడమా? అలానేం లేదు, ప్రజలకు తెలియజెప్పాలి. తెలంగాణ ఉద్యమం తెలంగాణ మీద ప్రేమతో చేసినా లేకపోతే రాజకీయంగా ఎదగడానికి చేసిన? తెలంగాణ మీద ప్రేమతో చేసిన. మరి ఇవన్నీ ఫోటోలు మరి తెలంగాణ మీద ప్రేమతో చేసినాక నా వరకు స్వార్థం అనేది ఉంటుంది కదా. నా స్వార్థం ఏంది? నేను కూడా రాజకీయంగా ఏదన్నా ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో అంత చురుకైన పాత్ర పోషించారు. పోషించినాక ముఖ్యమంత్రి కాలేదా? తన వంతు ఆయనంతకైనా యాక్టివ్గా ఉద్యమకారుల నుంచి మళ్ళీ రాజకీయ పార్టీకి ఏర్పరిచి ముఖ్యమంత్రి అయ్యారు. నేను నా వంతు ఇక్కడ నేను అంత స్థాయి కాదు, లోకల్ వరకు నా వంతు నేను చురుకైన పాత్ర తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్నాక మున్సిపాలిటీలో కౌన్సిలర్ కావాలనేది ఒక కోరిక ఉండే. మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ ఆశించిన కానీ లక్ష్మారెడ్డి గారు అన్ని పేపర్లు వచ్చినాయి, టికెట్ ఇవ్వలేదు. ఇవ్వకుండా కూడా మొండి ధైర్యంతో నేను తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి కూడా చురుకంగా యాక్టివ్గా పాల్గొన్నా కాబట్టి ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినా కాబట్టి కౌన్సిలర్గా ఇండిపెండెంట్కి వేసిన. లక్ష్మారెడ్డి సార్తో బాగానే ఉన్నారు కదా మీరు? లక్ష్మారెడ్డి సార్తో బాగానే ఉన్నా, ఫోటోలు కానీ ఏమైందేమో ఎందుకోసం టికెట్ ఇవ్వలేదు నాకే అర్థం కాలే. నేను ఇంత యాక్టివ్ పనిచేసిన 25 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా, నాకు టికెట్ ఇవ్వనా, నేను 100% బంపర్ మెజార్టీ గెలుస్తా అని చెప్పిన. టికెట్ ఇవ్వకున్నా కూడా ఇండిపెండెంట్ వేసి సెకండ్ ప్లేస్ వచ్చిన. 300 ఓట్లు వచ్చినాయి ఇండిపెండెంట్గా, సెకండ్ ప్లేస్ వచ్చిన. బ్యాడ్ లక్ ఏంటంటే వార్డు ప్రజలు నాకు గుర్తించిన వాళ్ళు వేసిండ్రు, గుర్తించిన వాళ్ళు వేయలేదు. దురదృష్టానికి ఓడిపోయినా. మీరు ఓడిపోయినది కాదనా, మొత్తానికి ఇది నాకు దొరికిందని పట్టుకొని వచ్చిన ఇంటికి. మొత్తానికి పబ్లిసిటీ ఉందేమో అనుకొని వచ్చినాయి. అంటే పబ్లిసిటీ అంటూ ఏం లేదు, ప్రజలకు సేవ చేసిన కాబట్టి నేను చేసిన సేవా కార్యక్రమాలు ప్రజలకు చూయించిన. ప్రజలకు ఎట్లా తెలవాలి నేను సేవ చేసింది? పేపర్లో వచ్చింది, ఆ రోజు పూర్తి పేపర్లో వస్తుంది, ఆ రోజు పూర్తే ఉంటుంది పేపర్లో. తీపి జ్ఞాపకం పెట్టుకున్నారు. బట్ ఇది తీపి జ్ఞాపకాలుగా ప్రజలకు నేను చేసింది చూయించాలనే ఉద్దేశంతో బుక్లెట్ చేయించింది. మున్సిపల్ ఎలక్షన్ కన్నా ముందు చేయించిన. మా నాయకులు లక్ష్మారెడ్డి గారికి బుక్ ఇచ్చిన. నాకు తెలియదా నువ్వు చేసిన కార్యక్రమాలు అన్నీ తెలుసు, నీకు 100% ఇస్తా అన్నాడు. చివరికి ఏమైందో. ఎవరు మీ లక్ష్మారెడ్డి? లక్ష్మారెడ్డి గారు ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవన్నీ కష్టపడ్డారు. సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము కష్టపడ్డాము, అన్ని రకాల కార్యక్రమాలు చేసినాము. లక్ష్మారెడ్డి గారు కూడా టీఆర్ఎస్ పార్టీలకు నేను వచ్చినాక తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగానే ఉన్నా. బిఫోర్ టీఆర్ఎస్ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంటే. వాస్తవంగా మీ రాజకీయ స్ఫూర్తిదాత అని పెట్టారు లక్ష్మారెడ్డి సార్ పేరు. టికెట్ వేయలేదేమో కదా, స్ఫూర్తిదాత. అది ఇవ్వక ముందు కొట్టించిన బుక్, అది తర్వాత ఇస్తాడని అనుకున్నా కానీ ఆశించిన. ఇప్పుడు ఇవ్వలే. ఇప్పుడు కూడా మనకేమి మంచి కార్యక్రమాలు ఏం చేయలేదు.
కొన్ని పనులు ఉండే ఆ పనులు కూడా మాకు మీరు ఇట్లా పబ్లిసిటీలు చేసుకుంటే పనులు ఏం చేస్తారన్న? ప్రజలకు సేవ చేయడానికి నేను పబ్లిసిటీ మీన్స్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో నా పైన కేసు అయింది. అవును. కేసు అయిన సంగతి ప్రజలకు నేను ఎట్లా చేయాలి? సోషల్ మీడియా ద్వారానన్నా తెలియజేయాలి, లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానన్నా, ప్రింట్ మీడియా ద్వారానన్నా తెలియజేయాలి. ఇది ప్రింట్ మీడియాలో భాగం. ఇది అవును, ప్రింట్ చేసి ప్రజలకు తెలిపిన నేను ఈ కార్యక్రమాలు చేసిన, నాకు నన్ను గుర్తించండి, నన్ను ఆశీర్వదించి నన్ను కౌన్సిలర్గా గెలిపియండి అని చెప్పి పోయిన ప్రజలు. ఏంటిదన్నా ఈ బోర్లు ఇవన్నీ ఎందుకు వేయించారు? ఇక్కడ మా 4th వార్డు జడ్చర్ల మున్సిపాలిటీలో 4th వార్డులో వీర శివాజీ నగర్ కాలనీ ఉంది. అక్కడ మిషన్ భగీరథ నీళ్లు రాకముందుకు చాలా వాటర్ ప్రాబ్లం ఉండే. ఎన్ని సంవత్సరాల కింద? 2001 ప్రాంతాల్లో చాలా నీటి సమస్య ఉండే, తాగునీటి సమస్య. అక్కడ ఉన్న ఏకైక ఒక బోరు దాదాపు 70-80 ఫ్యామిలీస్ కుటుంబాలకు ఆ ఒక్క బోరు పనిచేస్తుండే. ఆ బోరు ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోతే ఇక బిందెలు పట్టుకొని ప్రజలంతా అక్కడిక్కడ నీళ్ళ కోసం పోయే పరిస్థితి ఏర్పడితే నేనున్న కాలనీ నుంచి వార్డుల నేనున్నా కదా వార్డు నాయకుడిని అని చెప్పేసి నేను బోరు వేయించడం జరిగింది. అదృష్టానికి 5 ఇంచుల నీళ్లు పడ్డాయి. ఇదేందన్నా టీవీలకి ఇట్లా రిపేర్ చేసి ఇచ్చినట్టు? మా వార్డు మాధవరావు కాంపౌండ్ 4th వార్డు బదిపల్లి 4th వార్డు మున్సిపాలిటీలో మాధవరావు కాంపౌండ్ అని ఒక కాలనీ ఉంది. మాధవరావు కాంపౌండ్లో ఈ కరెంట్ ఎక్కువ తక్కువ అయ్యి టీవీలు కాలిపోయినాయి. ఓహో, తెలంగాణ రాకముందు ఇవన్నీ? తెలంగాణ వచ్చినాకనే, అంటే కరెంటు ఏదో వైర్ కేబుల్ ఒకదాని మీద మీ తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కదా, 24 గంటలు కరెంట్ అన్నారు, మీరే అడగొట్టిరా మరి? అంటే కరెంటు యాక్సిడెంటల్గా అయింది, అది కావాలని చేసింది కాదు. యాక్సిడెంటల్గా వైర్ల మీద వైర్లు పడి అది కరెంటు టీవీలు కాలిపోయినాయి. టీవీలు కాలిపోతే నిరుపేద కుటుంబాలు 2000 రూపాయలు పెట్టి చేయించుకోలేని స్తోమత లేని ఫ్యామిలీస్కి నేను నా వంతు సహాయం ఉడతా భక్తిగా లాక్డౌన్ టీవీలు రిపేర్ చేయించడం జరిగింది. లాక్డౌన్ టైంలో బాగానే మంచినట్టున్నారు. 2019 కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ వచ్చి లాక్డౌన్ సమయంలో పేదోళ్ళు కూలీ నాలి అన్ని బంద్ ఉన్నాయి. నిరుపేదలకు ఎక్కడ కూడా పని చేసుకోలేని పరిస్థితి కాబట్టి వాళ్ళకు నా వంతు సాయంగా బియ్యము, కూరగాయలు, నిత్యావసర వస్తువులు సప్లై చేయడం జరిగింది. ఉచితంగా సహాయకారిక హెల్త్ బాగాలేని వాళ్ళు కూడా బాగానే హెల్ప్ చేస్తారు అన్నట్టయితే. మా వార్డులో కానీ ఇక్కడ లోకల్ వార్డులోనేనా వేరే వాళ్ళకి ఎవరికి? అంటే లోకల్లో కూడా మనం అందరు లోకల్లో వెల్ నోటెడే. జడ్చర్ల మున్సిపాలిటీలో అందరికి కూడా ఇంటికి ఇవన్నీ ఐడెంటిఫై ఎక్కువ కావడానికి ఐడెంటిఫై అని ఏం లేదు, సహాయం అంతే. హెల్పింగ్ నేచర్. ఓకే ఓకే. సేవ చేయడంలో అందరికన్నా ముందుంటా. ఓకే. అంటే నా వంతు సహాయం చేయడానికి నేనైతే ముందుంటా. సంతోషం. అది భగవంతుడు ఇచ్చిన అదృష్టం అనుకో. పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? పైసలు నేను వ్యాపారం చేస్తుంటా, డబ్బులు సంపాదించుకుంటా. ఏమేమి వ్యాపారం ఉన్నాయా మీకు? నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. సంతోషం. అన్ని పేపర్లు ఉన్నాయన్నా మీవి? ఓకేనా, ఇప్పుడు మిమ్మల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చూడొచ్చా, తెలంగాణ ఉద్యమకారుడుగా చూడొచ్చా, ఒక రాజకీయ నాయకుడిగా చూడొచ్చా, బీఆర్ఎస్ కార్యకర్తగా చూడొచ్చా? తెలంగాణ అంటే అభిమానం. తెలంగాణ అన్యాయానికి గురైంది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఆకర్షితున్నాయి. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్న, చాలా చురుకైన పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి మీకేమన్నా ఎఫెక్ట్ ఏమన్నా పడ్డదా? ఎవరైనా అనుచిత అంటే ఏమన్నా ఇన్సిడెంట్లు సంథింగ్? ఇన్సిడెంట్లు అంటే ఉద్యమంలో బాగా యాక్టివ్ పాల్గొన్నందుకు అప్పట్లో ఎస్ఐ రవీందర్ గారు అని ఉండి, రవీందర్ గారు నా మీద కేసు చేశారు. కేసు చేస్తే అబ్స్కాండ్ అయినాను. అవి మళ్ళీ బెయిల్ తీసుకొని వచ్చి దాదాపు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు కంటిన్యూ కోర్టు చుట్టూ. నేను తెలంగాణ ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నానని అడుగుతున్నా. తెలంగాణ అన్ని రకాల నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ అన్ని విధాలుగా కూడా అన్యాయానికి గురైంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం అయిందంటే, పరిపాలించే వాళ్ళు అంతా వాళ్ళే, ముఖ్యమంత్రులు ఆంధ్రోళ్ళే. ఆంధ్రోళ్ళు పరిపాలిస్తున్నప్పుడు నిధులంతా ఆంధ్రకే పోతుండే, ఉద్యోగాలు ఏ వచ్చినా ఆంధ్రకే పోతుండే, నీళ్లు మొత్తం ఆంధ్రకే పోతుండే. తెలంగాణ మొత్తం ఎడారి ప్రాంతం, ఒక దగ్గర ప్రాజెక్టులు లేవు, నీళ్లు సరిగ్గా లేవు,
రైతులకు వ్యవసాయానికి ఓన్లీ వర్షాకాల పంటలకు మీద మాత్రమే ఆధారపడి ఉన్నారు తెలంగాణ ప్రజలు. అదే ఆంధ్రలో పోతే ఎక్కడైనా సస్యశ్యామలం ఉంటుండే. తెలంగాణలో మాత్రం ఎక్కడైనా ఎడారి ప్రాంతమే, ఓన్లీ వర్షాకాలం పంటలు మాత్రం పండించుకుంటుండ్రి, మిగతా కాలాలల్లో ఎండిపోతుండే. ఇంకా మిగతా కాలంలో బొంబాయి వలస పోతుండ్రి బతకనికే. పాలమూరు లేబర్ అంతా బొంబాయి పోతుండ్రి, మహారాష్ట్ర. అదే తెలంగాణ ఏర్పడితే మన నిధులు మనకు ఉంటాయి, మన నీళ్లు మనకు ఉంటాయి, సస్యశ్యామలం ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్రం. ఈ జోక్ అనిపిస్తలేదన్నా? జోక్యం లేదు. ఎందుకు జోక్ అనిపిస్తుంది? లేదా మా తెలంగాణ వచ్చినాక అన్నీ అదే పరిస్థితుంది కానీ ఇప్పుడు ఏం కాలేదు. ఏమైంది? అన్ని సస్యశ్యామలంగా ఉన్నాయి. అంటే మన నిధులు అయితే మన దగ్గరనే ఖర్చు పెట్టిరు కదా. అవును, మన నిధులు మన దగ్గరనే ఖర్చు పెట్టిండ్రు. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా కర్వెన్న దగ్గర రిజర్వాయర్ అవుతుంది. అది దాదాపు 3 సంవత్సరాలు చేస్తున్నారు మీరు. 60%, 70%. అదేనా మీ బీఆర్ఎస్ పార్టీ, మీ కేసీఆర్ సార్? కేంద్రం సపోర్ట్ ఉండాలి కదా, సెంట్రల్ సపోర్ట్ సరిగ్గా లేక బడ్జెట్ ఇక్కడ ఏర్పడ్డ బడ్జెట్ సపోర్ట్ మీరే తీసుకున్నారా? ఇక్కడున్న బడ్జెట్, ఇక్కడున్న నిధులు ఇక్కడనే ఖర్చు పెట్టాలి. ఇక్కడ ఉన్న నిధులు సరిపోలే. సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలంగాణ ప్రజలు ట్యాక్స్ పే చేస్తున్నారు. ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చారా? ఇవ్వలే కదా. ఏదైనా ప్రాజెక్టు జాతీయ హోదా తీసుకురాలేదు కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జాతీయ హోదా? జాతీయ హోదా అంటే ఏంది? సెంట్రల్ సపోర్ట్. జాతీయ హోదా కల్పిస్తే ఆ ఎగ్జాంపుల్ ఆ ప్రాజెక్టుకి 30,000 కోట్లు ఖర్చు అవుతుంది అంటే ఆ 30,000 కోట్లు కేంద్రం నుంచి సహాయం వస్తుంది. కేంద్రం సహాయం చూస్తారు, ఆ ప్రాజెక్టు స్పీడ్ అయిపోతుంది. కరెక్టే. కాబట్టి సెంట్రల్ నుంచి మనకు ఫండ్స్ సరిగా రాలేదు కాబట్టి ప్రాజెక్టులు 100% కంప్లీట్ కాలే. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి అయ్యింది, పాలమూరు ఎత్తిపోతల, ఉదండపూర్ రిజర్వాయర్ ప్లస్ కర్వెన రిజర్వాయర్, రెండు కూడా 60% 50% 60% రేంజ్లో వర్క్ కంప్లీట్ అయ్యింది. ఒకవేళ 100% కంప్లీట్ అయితే మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, పాలమూరు రంగారెడ్డి జిల్లా, ఈ 2 జిల్లాలు కూడా సస్యశ్యామలం అవుతాయి. 33 దాదాపు 16 నుంచి 33 నియోజకవర్గాల వరకు డెవలప్డ్. లక్షల ఎకరాలు సాగుకు వస్తాయి. జడ్చర్ల నియోజకవర్గంలో కనుచూపు అంతమయ్యే వరకు కూడా ఎక్కడ చూసినా కూడా పచ్చగా ఉంటుంది. అంటే వ్యవసాయంతో, వ్యవసాయం బాగుంటేనే వ్యవసాయదారుడు 3 రకాల పంటలు తీస్తే ఆర్థికంగా అందరితో డబ్బులు బాగుంటాయి, అన్ని వ్యాపారాలు మంచిగా నడుస్తాయి, స్కూల్లో ఎడ్యుకేషన్ అంతా బాగుంటుంది, అందరికీ చాలా మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో తెలంగాణ గురించి పోరాడిన అదృష్టానికి 2014లో తెలంగాణ వచ్చేసింది. ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీలో చేరడం జరిగింది. అది కూడా టీఆర్ఎస్లో. ఓకే, టీఆర్ఎస్. మొదట టీఆర్ఎస్. బీఆర్ఎస్ కదా సార్? ఇప్పుడు బీఆర్ఎస్. టీఆర్ఎస్ బాగుంటుందా, బీఆర్ఎస్ బాగుంటుందా? వాస్తవంగా అంటే నా వ్యక్తిగతంగా నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా నా అభిప్రాయం ఏంటంటే టీఆర్ఎస్ బెస్ట్. ఎందుకోసం బెస్ట్ అని అంటే, టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ అనే పదాన్నే తొలగిస్తే తెలంగాణ అస్తిత్వం కోల్పోయింది. ఆ రోజు టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్గా చేసినప్పుడు చాలా బాధపడ్డా వాస్తవంగా. అయ్యో, అరే తెలంగాణ అనే పదం పోయింది కదా. లక్ష్మారెడ్డి సార్కి ఎవరిచ్చిన ఈ సజెషన్? కేసీఆర్ గారికి తెలంగాణ అనే పదాన్ని తొలగించిండు, బీఆర్ఎస్ పెట్టిండు. బీఆర్ఎస్ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్టర్ ఎలక్షన్ నేను అనుకుంటా బీఆర్ఎస్ తీసి మళ్ళీ టీఆర్ఎస్ చేయొచ్చు, చేస్తే బాగుంటుంది. బీఆర్ఎస్గా పెట్టి ఏ రాష్ట్రంలో కూడా పోటీ లేదులేండి, కానీ పెట్టిరు పేరు నామకే వస్తు పెట్టినారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ టీఆర్ఎస్ చేస్తే బాగుంటుంది. దట్ ఈస్ మై. బీఆర్ఎస్ చేసి దేనికి ఉపయోగం? బీఆర్ఎస్ చేసి దేశమంతా బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబెట్టాలనేది ఒక కాన్సెప్ట్ ఉండే, కానీ అది సక్సెస్ కాలేదనేది నా అభిప్రాయం. మళ్ళీ టీఆర్ఎస్ చేస్తే బాగుంటుంది. కొంతమంది నాయకులు మీ ప్రతిపక్షాలు, ఇప్పుడు అధికార పక్షం అనుకోండి, విమర్శలు ఒక రకంగా ఎట్లుంటాయంటే తెలంగాణ దోసుకున్నది సరిపోలేదు, ఇతర రాష్ట్రాలు కూడా దోసుకొనికి పోతున్నారు అని బీఆర్ఎస్ పెట్టారు. తప్పు దోచుకోనికి కాదు. తెలంగాణ అనేది భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా ఏర్పడి నెంబర్ 1 స్థాయికి వెళ్ళింది. సెంట్రలే డిక్లేర్ చేసింది కదా. తెలంగాణ చాలా ముందంజలో ఉంది. దేంట్లో సార్? అన్ని జీడిపిలో కానీ అన్ని రకాలుగా డెవలప్మెంట్లో కానీ తెలంగాణ నెంబర్ 1 స్థాయికి వెళ్ళింది. అన్ని రకాల స్కీములు, రైతులకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతులకు రకరకాల కార్యక్రమాలు. నాకు తెలిసినంత వరకు సార్ అవి ప్రజలకు రాలేదు. ఎందుకు రాలే?
రైతు బంధు రానోళ్ళు లేరు. ప్రతి ఎకరా ఎన్ని అవును సార్, ఎకరాలు రైతు బంధు వచ్చింది. ఇప్పుడు ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు వస్తే వాళ్ళు రైతులు సార్, వాళ్ళు పొలం దున్నుతారు, వాళ్ళకు సహాయంగా ఉండే. ఇంతకు ముందు సబ్సిడీ ఉండే సార్, బాగుంటుండే, రైతులకు మాత్రమే వస్తుండే. ఇప్పుడు రోడ్లకు లేకపోతే గుట్టలకు ఎవరు ఏమన్నారు సార్, మేము అడిగినామా? అంటే రైతుకి ఏంటంటే ఆయన చేసిన వ్యవసాయము ఆయన పెట్టుబడి పూర్తి కూడా వస్తలేదు. కాబట్టి రైతుకు ఇదైతే ఎకరాకు ఇంత డబ్బు కేసీఆర్ గారు రైతు బంధు రూపకంలో పెట్టిండ్రో రైతుకు చాలా సహాయం ఏర్పడ్డది. నేను వాస్తవంగా ఒక రైతుతో మీరు ఇంటర్వ్యూ తీసుకోండి, రైతు బంధు స్కీమ్ మంచిదా కాదా అని చాలా మందితో మాట్లాడాను. వాళ్ళకి చాలా సాయం అవుతుంది. దీని నుంచి రైతుల సాయం అవుతుంది సార్, రైతు బంధు వల్ల. రైతు బంధు సార్, రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి. ఎందుకోసం తగ్గినాయి? రైతు బీమా రైతు బంధు రైతు బీమా రైతు బీమాలు ఇచ్చారు కదా సార్. రైతు బంధు ఇస్తున్నందుకు రైతులకు ఆత్మహత్యలు తగ్గినాయి. ఎందుకోసం రైతు బంధు ఇస్తున్నందుకు తగ్గినాయి అంటే కనీసం ఫర్టిలైజర్కో లేకపోతే కొన్ని కూలీలకు కూలీ వాళ్ళు వస్తారు కదా పని చేయడానికి, వ్యవసాయ కూలీలకు వాళ్ళకి ఇవ్వడానికో ఈ డబ్బు సహాయపడుతుండే. సహాయపడ్డాక అప్పుడు తప్పు ఇచ్చినట్టు. ఒకవేళ వర్షాలు లేకున్నా, వర్షాలు పడలేదు, పంట మొత్తం నష్టపోయినా కానీ కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు పథకంతో కేసీఆర్ ఇచ్చారా? ప్రభుత్వ నిధులే కానీ స్కీమ్ ప్రారంభం చేసి ఇంటికెళ్ళి ఇచ్చినట్టు కేసీఆర్ ఇచ్చారు. స్కీమ్ ప్రారంభం చేసింది కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రులు కేసీఆర్, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉండే కదా అప్పుడు. ఉన్నప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసిన స్కీమ్ కాబట్టి కేసీఆర్ నిధులు అని అంటాం. కానీ సబ్సిడీల వల్ల సార్, సబ్సిడీల వల్ల విత్తనాలు, ఎరువులు, దాంతోపాటు అక్కడ అన్ని రకాల పనిముట్లు, ట్రాక్టర్లు, ప్రతి ఒక్కటి రైతుకు మాత్రమే వస్తున్నాయి సబ్సిడీ కింద. దాంతోపాటు కవర్లతో సహా పైన కంపేస్తారు కదా విత్తనాలు, వాటితో సహా ప్రతిదీ రైతులు మాత్రమే కొనుక్కునేవాళ్ళు, రైతులు మాత్రమే. సో వాటి వల్ల వాటికి ఉపయోగం, వాళ్ళకు మాత్రమే ఉపయోగం. ఈ రైతు బంధు వల్ల ఇప్పుడు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం, నేను ఓపెన్గా చెప్తున్నమాట, పేదోన్ని దోషిండ్రు, పెద్దోనికి ఎట్టిర్రు. 10 ఎకరాలు ఉన్నోనికి కూడా పెద్ద రైతు బంధు మీద అంత అవసరం లేదు. 20 ఎకరాలు ఉన్నోనికి అసలు అది 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు అవసరం లేదా అవసరమా అనేది. ఇప్పుడు ఒక రైతు ఉంటాడు, వాడికి 2 ఎకరాలే ఉంటుంది. మొదట సన్నకారు రైతే ఉంటాడు. సన్నకారు రైతు నుంచి 10 ఎకరాలు సంపాదించుకొని 10 ఎకరాలు కొనొద్దని ఉందా రూల్? అట్లేం లేదు కదా. అవును, 2 ఎకరాలలో వచ్చిన పంట మీద 2 ఎకరాల పంటల వచ్చిన డబ్బులు ఉంటాయి కదా, అవి మొత్తం ఖర్చు పెట్టాడు కదా ఆ ఇయర్లో. ఎగ్జాంపుల్ ₹1,00,000 వచ్చింది అనుకో, ₹1,00,000 వస్తే 50,000 అనే సంసారానికి పోయినా కానీ 50,000 మిగులుతాయి. 50,000 మిగిలితే అప్పట్లో ₹10,000 ఎకరా ఉంటాయి. అవి ఉంటే ఒక 5 ఎకరాలు కొంటాడు, కొంటే 2 పోయి 7 అవుతుంది. 7 అయిందని రైతు బంధు ఇయ్యకానంటే ఎట్లా? ఆడ పండిస్తుంది కదా సార్, నిరుపేద సార్ 5 ఎకరాల నుంచి కూడా పంట వస్తుంది కదా సార్. అవును, అంటే ఎకరాలు పెరిగితే రైతు బంధు వద్దా సార్? ఎకరాలు అంటే ఇప్పుడు 5-10 ఎకరాలు సరే, నువ్వు అన్నట్టు 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేయకుంటే అది మంచిదే. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు వద్దు, వాళ్ళు పెద్ద భూస్వాములు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. కానీ 5-10 ఎకరాలు 10 ఎకరాల వరకు కూడా సన్నకారు రైతులే. ఓకే సార్, 10 ఎకరాల 5 ఎకరాలు ఉన్న రైతు ఆయనకు వచ్చిన ఆదాయం మీద 10 చేసుకోవద్దా? 10 చేసుకుంటే 10కి ఇవ్వవా? ఇప్పుడు 10 ఎకరాల వరకు ఓకే సార్, మేము కూడా కాదనట్లేదు. కానీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చి, రోడ్లకి ఇచ్చి, బీడు భూములకు ఇచ్చి, లేకపోతే అవేమంటారు గుట్టలకి ఇచ్చి, ఏమంటారు రియల్ ఎస్టేట్ వెంచర్లను చేసినప్పుడు ఆదాయాలకు ఇచ్చేసి ఇవేంటి సార్ మరి? అంటే సన్నకారు రైతులు చాలా లబ్ధి పొందిండ్రు. రైతు బంధు, రైతు బీమా, రకరకాల రైతులకు సంబంధించిన స్కీమ్ల నుంచి రైతులు చాలా హ్యాపీగా ఉండ్రి. వాస్తవం అదైతే వాస్తవం. మనం మాట్లాడదాం. రైతుల ఆత్మహత్యలు కూడా తగ్గినాయి. అందుకేనా రైతు బీమా అంతగానం ఇచ్చారు? అంటే రైతు బీమా అనేది రైతు చనిపోతే గ్యారంటీ లేకుండా ఆయన ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుండే. ₹5,00,000 రైతు బీమా, అది ఎంత సహాయం అవుతుంది? అంటే రైతు న్యాచురల్ డెత్ అయినా కూడా ₹5,00,000 బీమా వస్తుంది. ఆ బీమా నుంచి ఆయన కుటుంబం, రైతు చనిపోయిన సార్ దశాబ్ది ఉత్సవాలు చేస్తుంటే ఇక్కడ ఉన్న మీ దగ్గర ఉన్న రైతుల మొత్తం నీళ్ళలో కొట్టుకుపోయిన విత్తనాలు ఎవరు ఉండలే. మీ ఎమ్మెల్యే లక్ష్మణరెడ్డి సార్ కూడా ముందుకు రాలా. దశాబ్ది ఉత్సవాలు చేసుకున్నారు అప్పుడు. ఏం లేదు, ఎందుకు కొనలే? ఎడగొన్నారు సార్, నీళ్ళలో కొట్టుకుపోయి అకాల వర్షానికే.
అవును సార్, మరి అవి కూడా కాపాడాలి కదా, మీరు కొనాలి కదా, మీరు ఉత్సవం చేసుకునేటప్పుడు. అరే ఎందుకు కొనలేదు సార్? ఇంకేడ కొన్నారు సార్ విత్తనాలు సార్? కొట్టుకపోయినాయి. మీకు విజువల్స్ చాలా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు, దాని ఏం లేదు. కొట్టుకపోయినాయి అంటే ఇప్పుడు భారీ కుంభవృష్టి వచ్చింది అనుకో, ఇప్పుడు వడ్లు బయట ఆరవచ్చి ఉంటాడు, కుంభవృష్టి వాన వచ్చింది, ఏం చేస్తావు అప్పుడు? నువ్వు ఎంత ఆకాశమైన పందిరి వేసినా కూడా అవి ఆగలేని పరిస్థితి ఉంటుంది. కొట్టుకొని పోయి ఉంటాయి కానీ వాళ్ళకి నష్టపరిహారం అయితే ప్రభుత్వం చెల్లించింది సార్. ఏడిచ్చింది సార్. మొన్న నేను మొన్న ఏమంటారు దాన్ని, భద్రాచలం దగ్గర సార్, నేను మీకు 100 కోట్లు ఇస్తున్నా, మీకు 200 కోట్లు ఇస్తున్నా, 500 కోట్లు ఇస్తున్నా, 50 కోటి 1 రూపాయి కూడా రాలేదు. వాళ్ళందరూ ఆడనే ఉన్నారు. భద్రాచలం మొత్తం కొట్టుకుపోయింది సార్. మన భద్రాచలం గురించి మనకి ఎందుకంటే సార్ మన మీ పాలమూరు అంటే పాలమూరు కాదుగా సార్. సార్ మీ దగ్గర ఇప్పుడున్న రైతులకు అదే పరిస్థితి ఉంది వాస్తవానికి. సో సబ్సిడీల వల్ల వాళ్ళకు మాత్రం లబ్ధి చేకూరే విధంగా ఉండే, అవి కాకుండా రైతు బంధు పేరిట ఇచ్చేసి ఇప్పుడు పేదోని కొట్టిరు పెద్దోనికి ఇట్టినట్టున్నది అన్న పరిస్థితి. కానీ ఈ ట్యాక్స్ల విషయంలో వాళ్ళందరికీ ఇవ్వాలంటే మనం ట్యాక్స్లు కట్టాల్సిందే కదా సార్. వీళ్ళ మీద ఎక్కువ పడేది. గత 2014 ఆ టైంలో మీకు ఓపెన్గా చెప్పాలంటే 30 రూపాయల కిలో బియ్యం, ఈరోజు 60 రూపాయలు అంటే డబల్ అయిపోయింది. 60 రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ ఇప్పుడు ఒకటేసారి 180-200 అయింది. అంటే ఇప్పుడు ప్యాడీ రేటు, ఇప్పుడు వడ్ల రేటు పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా బియ్యం రేటు పెరుగుతుంది. ఎంత పెరిగింది సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ వడ్లు 50 రూపాయల కిలో ఉందనుకోండి, మళ్ళీ అన్నప్పుడు బియ్యం రేటు పెరగదా? అదే 10 రూపాయల కిలో ఉన్నప్పుడు రైతులకు ఇస్తున్నారా సార్? బియ్యం రేట్ తక్కువనే ఉంటుంది. రైతులకు సహజం, అది రేటు పెరుగుతుందంటే ఇప్పుడు మినిమం ప్రైస్ అనేది ఉంటుంది కదా, ఆ మినిమం ప్రైస్ పెడితేనే రైతు హ్యాపీగా ఉంటుంది. మొత్తానికి బీఆర్ఎస్కు బాగా ఫోకస్ పెట్టారు మీ పార్టీ కాబట్టి, మీరు గొప్పగా చేసినామని చెప్పుకుంటారు. అట్లనే ఏం లేదు, కానీ నేను బీఆర్ఎస్ రెబల్గా చేసినా కానీ టీఆర్ఎస్ మీద అభిమానం ఉంది. సరే సార్, నేను ఓపెన్గా అడుగుతున్నాను, మీరు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత మీ మీద ఒక మంచి ఇన్స్పిరేషన్ నాకైతే ఉంది. బాగానే కష్టపడ్డారు, మస్తు పబ్లిసిటీ కోసం కష్టపడ్డా, దేనికోసం కష్టపడ్డా, మొత్తానికి కొన్ని సేవా కార్యక్రమాలు అయితే బలబాగానే ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ఇంత మంచి లీడర్, మరి మీకెందుకు సపోర్ట్ అయింది సార్ మీ బీఆర్ఎస్ పార్టీ? అది మీరు లక్ష్మారెడ్డి గారిని అడగాలి. మిమ్మల్ని అడుగుతున్నాను సార్, మీరు కార్యకర్తగా మీరు అంత కష్టపడ్డా అని మీకు విలువలేదు. ఎక్స్ఎమ్మెల్యే అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, అప్పట్లో ప్రజెంట్ ఎక్స్ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఎందుకు ఇవ్వలే అనేది ఆయనకి తెలుసు. నేను నా కష్టాన్ని గుర్తించలేదేమో, నేను తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి పనిచేసిన, అవన్నీ ఆయనకు తెలుసు సార్కు, కానీ గుర్తించలేదు. అది లక్ష్మారెడ్డి సార్కి ఇచ్చారా? ఇది ఇచ్చాను. ఏమన్నారు? చూసుకున్నారు, నాకు అన్నీ తెలుసులే, నీకు ఇస్తా టికెట్ అనుకుంటూ వచ్చిండు, లాస్ట్కి టికెట్ ఇవ్వలే. మీ లక్ష్మారెడ్డి సారు మహబూబ్ నగర్ పాలమూరు ఎత్తిపోల పథకం కంప్లీట్ చేయలేరు. ఆయన ఒక మంత్రిగా పనిచేసి కూడా జడ్చెలను డెవలప్ చేయలేదు. ఒక హాస్పిటల్ని కూడా నిర్మించలేకపోయారు. హాస్పిటల్ నిర్మించారు కదా ఎక్కడ సార్? డబుల్ బెడ్రూమ్ చెరువులనా? 100 పడకలు. అదే సార్, 100 పడకలే చెరువులల్లా. అంటే ప్రభుత్వ స్థలం అక్కడ ఉండే కాబట్టి ఉన్నదాన్ని కూడా డెవలప్ చేయాలి. ఆ ప్లేస్లో అక్కడ రిక్రూట్మెంట్ కూడా లేదనుకుంటా. ఎందుకు లేదు? ఉందా? మొన్న నాకు తెలిసినంత వరకు కేటీఆర్ సార్ వచ్చి మహబూబ్ నగర్లో పెద్ద ఇష్యూ చేసిండు, గవర్నమెంట్ ఆసుపత్రిలో మీరు ఉండేం చేస్తున్నారా, మీరు ఎందుకు డెవలప్ చేయలేరా అని చెప్పేసి. తర్వాత కూడా అక్కడ చేసిరు. పెద్ద హాస్పిటల్ అంటే ఆడికి ఎందుకు తీసుకుపోవాలి సార్? ఈ నుంచి 20 కిలోమీటర్లు పాలమూరు పోవాలన్నా? ఆరోగ్య శాఖ ఉన్నప్పుడు మరి ఈడే వేయచ్చు కదా. మంత్రి మీ సొంత నియోజకవర్గం కూడా వేసుకోరా? 100 పడకలు కదా. 100 పడకలు నిన్న ఉన్నాయి సార్. మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని అడుగుతున్నా. మంత్రిగా ఉన్నప్పుడే శాంక్షన్ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మొన్న కంప్లీట్ అయింది. ఓహో, అంటే 10 ఏళ్ళు. అంటే కన్స్ట్రక్షన్ చేయడానికి టైం పట్టదా? 10 ఏళ్ళు సార్. మీ పాలమూరు ఎత్తిపోతలో కూడా 3 ఏళ్ళలో ఫినిష్ చేస్తున్నారు. మరి ఏమైంది? ఇంకా ఫినిష్ కాలేదు. ఫండ్స్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కువ ఖర్చు అయింది కాబట్టి, ఈ ఫండ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఉన్న కాడికి ఉన్న ఫండ్లో ఉన్న నిధులల్లో ఖర్చు పెట్టి 10,000 కోట్ల స్కామా ఎక్కడ? కాళేశ్వరం సార్. తెలియదు కాళేశ్వరం విషయం. స్కామ్ 1,10,000 దాని మొత్తం ఫండే బడ్జెట్ అంత కాదు కదా. 1,10,000 కోట్లు స్కామ్ అనడం అయితే తప్పది. అదే సార్, ఇప్పుడు అక్కడ ప్రాజెక్టే అవసరం లేదన్నప్పుడు ప్రాజెక్టు కట్టిరంట. సరే, అక్కడ అన్నారం, సుందిల్ల, వేడిగడ్డ అన్నీ కూలిపోవడం, కుంగిపోవడం, వేడిపండు చూడు మేలమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులు. వేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది 82 గేట్లు ఉన్నాయి. 3 గేట్లు మునిగిపోయినాయి, 3 గేట్లు కుంగిపోయినాయి అనుకున్నాం. 3 గేట్లు కుంగిపోతే మొత్తం 82 గేట్లు మొత్తం పోయినాయి అన్నట్టు చూపించారు.
ఎలక్ట్రానిక్ మీడియాలో, అది అందరికి తెలిసిన విషయమే. మూడే పిల్లర్లు కుంగిపోయినాయి. 3 పిల్లర్లు కుంగిపోతే 3 రిపేర్ చేస్తే ప్రాజెక్ట్ మొత్తం మంచిగా కదా. 82కు 3 పోతే 79 మంచిగా ఉన్నాయి. 79 మంచిగా ఉన్న వీటి గురించి ఎవరు ఏమంటలేరు కానీ. ఓకేనా, మొత్తానికి ఈ కాళేశ్వరం పక్కన పెడితే ఇప్పుడు నెక్స్ట్ మీరు బీఆర్ఎస్లో ఎట్లా పని చేస్తారు మీరు? ఇక అప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కౌన్సిలర్ టికెట్ ఆశించినా ఇయ్యలేదు. ఇండిపెండెంట్ వేసినా 300 ఓట్లు వచ్చినాయి వార్డులో 300 ఓట్లు కాకుండా జడ్చర్ల లోకల్లో జడ్చర్ల మండల్ వరకు కూడా మా ప్రభావం చాలా ఉంటుంది. పెద్ద ఫ్యామిలీ అంటే పార్టీ మీకు టికెట్ ఇవ్వలేదు, మరి మన పార్టీ చేంజ్ అయ్యే ఛాన్స్? పార్టీ చేంజ్ అనే ఆలోచన అయితే ఏం లేదు, కానీ పార్టీలనే ఉన్నాము, అలిగి ఉన్నారు. ఇప్పుడు అంటే మీరు జనరల్గా తెలంగాణ ఉద్యమం నుంచి పని చేసుకుంటూ వచ్చిన భయ్, టికెట్ ఇవ్వలే, కోపం ఉంటుందా? ఓకే, ఎవరి మీద ఉంటుంది? రాష్ట్ర నాయకుల మీద కాకుండా మాకు ఇక్కడ వడ్డించే ఆయన లోకల్ నాయకుడు కాబట్టి ఆయన మీద కోపం ఉంది, ఇవ్వలేదు అనేది. అలిగిరు అన్నట్టు, అంతే అలిగి ఉన్నాం, అలిగినట్టు. ఇప్పుడు మా నాయకుడు కేసీఆర్ గారు వచ్చారు, వస్తే అభిమానంతో పోయినాం, తప్పదు. కేసీఆర్ అంటే అభిమానం, రాష్ట్రాన్ని తెచ్చిండు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు కాబట్టి ఆయన పోరాటం ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి ఆయన వచ్చిండు, పోయినాం, బరాబర్ ఫ్లైఓవర్ కింద పోయినాం, నమస్తే పెట్టినాము, వచ్చినాము. అదొక తృప్తి, అదొక సాటిస్ఫాక్షన్. ఒక కార్యకర్తగా ఉంటే బాగుంటుందా, ఒక లీడర్గా ఉంటే బాగుంటుందా, ఒక ఎమ్మెల్యే క్యాడర్ ఆ విధంగా ఉంటే బాగుంటుంది? అంటే లీడర్గా గత 25 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నాము, రాజకీయంలో ఉన్నాం, లోకల్గా. అవకాశం ఇవ్వండి అని అడిగినాం, ఇవ్వలేదు. అయినా అట్లే లీడర్గానే ఉన్నాము, పబ్లిక్లో ఉన్నాము, నిత్యం ఎప్పుడు పబ్లిక్లోనే ఉంటాము, ప్రజలతోనే సంబంధాలు బాగుంటాయి. ఇప్పుడు ఒక రకంగా ఏమంటున్నా అంటే మీకు ఓటు బ్యాంకింగ్ బాగుంటుంది, మీలాంటి నాయకులకు ఓటు బ్యాంకింగ్ బాగుంటుంది. మిమ్మల్ని ఈ లీడర్లు అనేవాళ్ళు వాడుకుంటారు, ఎమ్మెల్యేలు మంత్రులు వాడుతుంటారు. మీకు అంటే ఇటు మీ కార్యకర్తలతోటి మీరు అందరు సమాధానం చెప్పాలి, ఇటు లీడర్లకు సమాధానం చెప్పాలి, మధ్యలో మీరు బాగా ఇబ్బంది పడుతుంటారు. ఇక మనకు పవర్ రాలేదు, ఒక పదవి ఇస్తేనేమో నాకు నమ్ముకున్న కార్యకర్తలకు ఏమన్నా సహాయం చేయగలుగుతాము, వాళ్ళకి మంచి చెడు, తర్వాత వార్డులో ఉన్న ప్రజలకు కానీ లోకల్లో ఉన్న ప్రజలకు కానీ అన్ని రకాలుగా సహాయం చేయగలుగుతాం, అన్ని రకాలుగా పనులు చేయగలుగుతాం. కానీ ఏ పదవి లేదు కాబట్టి అట్లే ఇక మన అవసరాలు లేవేమో అని అనుకొని అట్లే ఉన్నాం లీటర్లా. అదే అట్లా మీరు అవమానిస్తూనేమో, మిమ్మల్ని అవమానించినట్టు ఏమన్నా? అవమానం అంటే టికెట్ ఇవ్వకపోవడమే అవమానం అండి. 2010 నుంచి ఉద్యమంలో పనిచేస్తున్నా, ఉద్యమంలో నా మీద కేసు అయింది. జడ్చర్ల నియోజకవర్గంలోనే 2 మీద కేసు అయింది. అప్పట్లో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నా మీద, టీఆర్ఎస్ పార్టీ నుంచి శివదర్శన్ మీద, 2 మీదనే కేసు అయింది జడ్చర్ల నియోజకవర్గంలో. మా 2 మీదనే, అందులో నేను ఒక్కరిని. 7 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగి అదైనాం. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో నా వంతు ఒక కృషి ఉంది కొద్దిగా. సరే, నాకు చేతనైనంత లోకల్ వరకు. ఓకే, మొత్తానికి అయితే అది బాధ్యతగా చేసిరు అంటారు. బాధ్యత. తెలంగాణ అంటే అభిమానం, దాంట్లో అయితే తేడా లేదు, ప్రేమ. కేసీఆర్ గారు అంటే అభిమానం కాబట్టి నేను వచ్చిండు, వెళ్ళాం. నిన్న బస్సు యాత్ర ఉంది కదా, బస్సు యాత్రకు వస్తే. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. అధికార పార్టీ నుంచి విమర్శలు, బీజేపీ పార్టీ నుంచి ఇష్టం. అంటే ఇప్పుడు కొన్ని ఏంటంటే తప్పిదాలు, పవర్ వచ్చినాక కార్యకర్తలను, లీడర్లను, చోటమోటా లీడర్లను లెక్క చేయకుండా ఉంటే ఏమైందంటే ఎవరో ఓడగొట్టలే. వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టింది ప్రజలు కాదు, టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టింది టీఆర్ఎస్లో ఉన్న క్యాడరే, టీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు, లీడర్లే ఓడగొట్టారు. ఎందుకంటే ఇది కరెక్ట్ పాయింట్ మాట్లాడాము. మీ యొక్క చాలామంది నాయకులు సిరిసిల్లలో కానీ 2 టర్మ్లు అయిందండి. 2010 తెలంగాణ ఉద్యమంలో బాగా యాక్టివ్గా పాల్గొన్నారు. అప్పటి నుంచి కూడా 2014 ప్రభుత్వం ఏర్పడ్డది. 2023 వరకు కూడా ప్రభుత్వాన్ని నడిపిండ్రు. అంటే అప్పటి వరకు కూడా కార్యకర్తలు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు ఏ పదవులు ఆశించొద్దా? ఒక్క పదవి కూడా ఇయ్యరా? ఇదేంది ఇక్కడ అన్యాయం కదా. అందుకు పార్టీలనే ఉన్నాము, కానీ పార్టీలనే ఉండి ఫైట్ చేస్తున్నాం. సూపర్. ఇంకా ఇదివరకు అయితే పార్టీలకి అడుగుతున్నాను అన్నట్టు,
పార్టీలో ఉండి బయటికి వెళ్ళలే, పార్టీలో ఉన్నాం, పార్టీలో ఉండి అలిగి ఉన్నాం. మొత్తానికి ఈ మాట మాత్రము ఫస్ట్ టైము ఎవరు ఇప్పటివరకు చెప్పలేదు మీ బీఆర్ఎస్ పార్టీలో. ఈ మాట కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ వినాలి కంపల్సరీగా. ఖచ్చితంగా వింటేనే మంచి మాకు న్యాయం అవుతుంది. ఓకే, మొత్తానికి ఇక్కడ అలాంటి తెలంగాణ ఉద్యమకారులకి. ఓకే, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఉద్యమకారులను అందరినీ పక్కనే పెట్టింది మీ కేసీఆర్. ఉద్యమకారులను పక్కన పెట్టడం అనేది తప్పే అంటున్నాం మేము. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు పనిచేసిండ్రు కాబట్టి రాష్ట్రం ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మళ్ళీ మీ పార్టీలో చేర్చుకొని వాళ్ళని మంత్రాలను చేసారు. అది అధికారం నడపాలంటే ఇక అందరు అవసరమే కాబట్టి. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు కూడా కాంగ్రెస్ మరి ఎమ్మెల్యేలను తీసుకుంటుంటే మరి ఇప్పుడు విమర్శలు చేస్తారు. అప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు వద్దంటారా? అప్పుడు మేము తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు. అయినా కానీ మా వాళ్ళు పోతలేరు, ఇట్లా పోతున్నా వద్దా అని ఇట్లా దగ్గర కోతుండ్రు, వాపస్ వస్తారు, దగ్గర కోతున్నారు, ఎమ్మెల్యేలు పోతున్నారు కదా. పోలే రాజేందర్ గౌడ్, మన ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే 3 సార్లు ఆయన పోయిండు. అరే పనుల కోసం పోయి వచ్చినా కలిసి వచ్చిన ముఖ్యమంత్రిని నేనేం పోలే కదా అని అంటున్నాడు. పోలేదు కదా అన్నాడు. కానీ మొత్తానికి అట్లా ఇక్కడ లోకల్లో కూడా అంతే, కొంత కార్యకర్తలు పోదునా వద్దా అన్నట్టున్నారు లీడర్లు. ఇక్కడ కడియం సారు ఆయన కూతురికి టికెట్ ఇచ్చినా కానీ పోయిండు కదా. కడియం గారు వెళ్ళడం అనేది డిప్యూటీ సీఎం చేసిండు, మంచి స్థాయిలో ఎమ్మెల్సీ, ఏ రేంజ్లో ఎంత స్థానం కల్పించాలనో అంత కల్పించినా కానీ వెళ్ళడం అనేది తప్ప అక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడ్డది. కష్టమే ఆయన గెలిచేది. కావ్య మేడం కష్టమే. ఏమంటారు మరి కడియం గారు? ఎక్కడైనా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఏం లేదు. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఎక్కువ ఉంది, కాంగ్రెస్ థర్డ్ పొజిషన్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్లో ఉంది కదన్నా. ఫామ్లో ఉంది కానీ కొన్ని గ్యారంటీలు ఏంటంటే 6 గ్యారంటీలు చాలా బడ్జెట్తో కూడుకున్న పని, అవి కొన్ని పాసిబుల్ కావు అనే ఉద్దేశంతో ప్రజలలో కూడా కొద్దిగా వ్యతిరేకత ఏర్పడ్డది వాస్తవం. అన్న 100 రోజులు అయితే ఆ వ్యతిరేకత రేపు ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్ల ప్రభావం చూపిస్తుంది అని అనిపిస్తుంది. అంటే అట్లా సిచ్యువేషన్ అయితే అట్లా కనిపిస్తుంది. అంటే మళ్ళీ తిరిగి మీ బీఆర్ఎస్ని గెలిపిస్తాను, తిరిగి బీఆర్ఎస్కి వస్తుంది, బీజేపీకి వస్తాయి. ఓకే, అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కదా ఎంతైనా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు. ఒకటే అంటే కవితమ్మ జైలుకి ఎట్లా అవుతుండే కాదన్నా, బయట టాప్ కదన్నా. కవితమ్మ జైలుకి పంపకుంటుండ్రు, ఇద్దరు ఒకటే అయింటే. మీది ఒక గేమ్ అంట, అది ఏం లేదు, నథింగ్ గేమ్. జైలుకి పంపించారు. ఒకవేళ ఒకటే అంటే ఒకటే అంటే కాంప్రమైజ్ అయితే జైలుకి ఎందుకు పంపిస్తుంటారు? ఇద్దరు ఒకటే అన్నప్పుడు కాంప్రమైజ్ జైలుకి లేదు, ఏం లేదు, నువ్వు జైలుకి ఏం పోకు, ఇద్దరం కలిసి పని చేద్దాం అన్నట్టు ఉంటుంది. అంటే అసెంబ్లీలో సేమ్ అట్లా ఏం లేదు. బీజేపీ అలాగూ అసెంబ్లీ ఎన్నికల టైంలో అదే అయిందంటారా? ఏం కాలేదు, ఎవరంతకు వాళ్ళని నిలబడ్డారు, ఎవరు ఓట్లు వాళ్ళకి పడ్డాయి. కాకపోతే కొన్ని టీఆర్ఎస్ తప్పిదాల వల్ల, బీఆర్ఎస్ తప్పిదాల వల్ల, అంటే పార్టీ క్యాడర్ తప్పిదాల వల్ల తప్పిదాలంటే బీఆర్ఎస్ ప్రజలలో వ్యతిరేకత ఏం లేదు. 3-4% తేడా వచ్చింది అంతే. 4% ఓవరాల్గా స్టేట్ లెవెల్లో 4% తేడాలా ఓడిపోయింది అంతే. మీ పార్టీ బీఆర్ఎస్ ఉంటే బాగుంటుంది, టీఆర్ఎస్ ఉంటే బాగుంటుంది? నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా టీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది. టీఆర్ఎస్ ఎందుకంటే తెలంగాణ అనే పదం అందులో ఉంది. టీఆర్ఎస్ టీని తొలగించిన రోజే తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయినట్టు. ఆ రోజు బాధపడ్డ దినం, ఆ రోజు బాధపడ్డా వాస్తవంగా నేనైతే. బీఆర్ఎస్ ఎందుకు పెట్టారు టీఆర్ఎస్ తొలగించి అని చెప్పి అనుకున్నాం. కాకపోతే మేము చెప్పేంత స్థాయి కాదు, చిన్న లీడర్లము చెప్పేంత స్థాయి కాదు కాబట్టి అలిగినరు కానీ చెప్పండి రాదా మరి. అలగడం అంటే మన స్వార్థం, మనకు పదవి ఇయ్యలే అనేది అలిగినాం. టీఆర్ఎస్ అనేది తొలగించింది తప్పు అని అంటున్నాము. నేను అనుకుంటా బహుశా ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ రావచ్చు. కావచ్చు. మీరు బీఆర్ఎస్ అయి కూడా ఏ రాష్ట్రంలో పార్టిసిపేట్ చేయలేదు, ఎక్కడ కండక్ట్ చేయలేదు, ఎక్కడ పోటీ కూడా చేయలేదు. మరి బీఆర్ఎస్ పార్టీ చేయలేదు. అది బీఆర్ఎస్ ఏం అవసరము, టీఆర్ఎస్ చేస్తే బాగుంటుంది. ఓకే, అంటే మీరు మీ తప్పు మీరు ఒప్పుకున్నట్టే. చేసిన మిస్టేక్ మళ్ళీ టీఆర్ఎస్ అవుతుంది. పక్కా టీఆర్ఎస్ అయితేనే బాగుంటుంది. కేసీఆర్ అంటే ఎందుకు తెలంగాణ ఉద్యమకారుని. కేసీఆర్ అంటే ఎందుకు ఇష్టం? కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ అనేది స్టార్ట్ చేసిందే, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిందే కేసీఆర్ గారు. అట్లా ఎప్పటి నుంచో తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, 60 సంవత్సరాలు 70 ఏం లేదు. తొలి దశ ఉద్యమం 1967లో అయింది. అది అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అక్కడ అయ్యింది, అక్కడికి అంతమైపోయింది. అది అప్పటి నుంచి కూడా ఉద్యమ పోరు అయితే నడుస్తూనే ఉంది. ఉద్యమ పోరు ఉన్నది, చేప కింద నీళ్ళలాగా ఉంది, సైలెంట్గా ఉంది. కానీ కేసీఆర్ గారు 2002లో నుంచి మాత్రం చాలా ఉద్యమం చేసిండ్రు.
తెలంగాణ అనే పదాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని ఊపు తెచ్చి 2010లో సకల జనుల సమ్మె అప్పుడు ఇంకా ఊపు వచ్చింది. చివరికి 2014లో రాష్ట్రం ఏర్పాటు చేయింది. ఓకే, మీరు ఒక రకంగా తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణలో ఇప్పుడు పదవి రాలేదని కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు, బాగానే ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఏమంటారు మరి? బీఆర్ఎస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఏం లేదు వాస్తవంగా. ఇప్పుడు కేసీఆర్ గారు బస్సు యాత్రకు స్పందన ఎట్లుందో చూస్తున్నారు కదా, స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తున్నారు. అంటే ఇంకా కేసీఆర్ గారి మీద క్రేజీ ఏం తగ్గలే ఉంది, అట్లే ఉంది. బ్రాండ్ కేసీఆర్ అంటేనే ఒక బ్రాండ్. తెలంగాణ తెచ్చిండు, అదే ఒక బ్రాండ్. ఎంత తగ్గించాలని ప్రయత్నం చేసినా తగ్గదు కేసీఆర్. కానీ ఆయన స్కామ్లు, ఆయన యొక్క చేసినవన్నీ ఇవన్నీ అని చూపిస్తున్నారు కదా అధికార పక్ష పార్టీ. ఏవి స్కామ్లు అంటున్నారు కానీ ప్రూఫ్ ఏం లేదు. ఏవి స్కామ్లు ఏం ప్రూఫ్ అయితే ఏం లేదు. విమర్శ అంతే, ఎలక్ట్రానిక్ మీడియా పరంగా విమర్శిస్తారు అంతే కానీ స్కామ్లు అనేది ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా 8 సీట్లు రావచ్చు. వస్తాయి 8 సీట్లు వస్తాయి. మీరు క్వశ్చన్ మార్క్ పెట్టారు, డౌట్ వస్తుంది. 8 సీట్లు వస్తాయి. ఒక సీట్ కూడా రాదని అంటున్నారు. ఖచ్చితంగా 8 అయితే వస్తాయి అని ఒక నమ్మకం ఉంది. ప్రజలు మొత్తం బాగా మళ్ళా అధికార ప్రభుత్వానికి వ్యతిరేకమైనరు అనేది పబ్లిక్లా ఉంది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది ఈ ఎన్నికల. కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా. కాంగ్రెస్ కొన్ని ప్లేస్లలో కాంగ్రెస్ ఉండొచ్చు ప్రభావము, కొన్ని మాత్రం ఇక్కడైతే అంత కనిపిస్తలేదు. ఆల్రెడీ మా పాలమూరులో ఆల్మోస్ట్ బాగానే మొత్తం కాంగ్రెస్ ఉంది. అసెంబ్లీ స్థానాలు పాలమూరు వరకు వస్తే ట్రయాంగులర్ ఉంది. పాలమూరు పార్లమెంట్ వరకు, మహబూబ్నగర్ పార్లమెంట్ వరకు వస్తే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముగ్గురు మధ్యలో ఉంది. టఫ్ ఉంది. ఈ పాలిటిక్స్ అనేటివి బాగానే ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు బాగున్నాయి. మీరు ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? మాది ఇక్కడ జడ్చర్ల లోకల్ కాబట్టి లోకల్ పరంగా మున్సిపాలిటీలో ఒక స్థాయిలో వెళ్ళాలనేది ఒక ఆలోచన. మీరు తప్పు చెప్తున్నారు. మీరు ప్రజలకు సేవ చేయడం, జెడ్పీటీసీకి కండక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నట్టుగా టాక్. జెడ్పీటీసీ ఆలోచన అయితే ఏం లేదు. పార్టీ నిర్ణయం తీసుకుంటే దానికి ఏం లేదు. మీకు ఆల్రెడీ ఈ యొక్క కౌన్సిలర్ ఇలాంటివన్నీ జెడ్పీటీసీ ఇవ్వాలనే వద్దన్నారంట బయట టాక్. ఇంకా అది పార్టీ నిర్ణయం. పార్టీ టికెట్ మొన్న ఇవ్వలేదు, మళ్ళీ ఏది ఇస్తారో పార్టీ నాయకులు, మా నాయకులు లక్ష్మారెడ్డి గారు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి, వేచి ఉండాలి. ఓకే, మొత్తానికి మాత్రము రాజకీయ రంగ ప్రవేశం అయితే ఖచ్చితంగా పెడుతున్నారు. రాజకీయ రంగ ప్రవేశం ఇలా కొత్త కాదు, 25 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాం. మా నాన్నగారు కీర్తిశేషులు పెద్ది బుచ్చయ్య గారు 1975 నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. అప్పుడు 75 నుంచి కూడా బీజేపీ పార్టీలో జనసంఘ్లో ఉండి, బీజేపీ పార్టీలో యాక్టివ్ ఉండి 85 వరకు కూడా కంటిన్యూ బీజేపీలోనే ఉన్నారు. 85-90 వరకు మీరు బీసీ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మా నాన్నగారు బీజేపీ సెంట్రల్లో ఎప్పుడు వస్తలేదని చెప్పే ఉద్దేశంతో మా నాన్నగారు పెద్ది బుచ్చయ్య గారు కాంగ్రెస్లోకి రావడం జరిగింది. అట్లే కాంగ్రెస్లో కంటిన్యూ కొనసాగినాము. తెలంగాణ ఉద్యమంలో కొద్ది మిస్టేక్ చేసి తెలంగాణ యూటర్న్ తీసుకోవడంతో డిక్లేర్ చేసిండ్రు. చిదంబరం డిక్లేర్ చేశారు. చేసినాక మళ్ళీ చిదంబరం యూటర్న్ చేసుకున్నారు. తెలంగాణ డిక్లేర్ చేసి మళ్ళీ చిదంబరం యూటర్న్ చేసుకున్నప్పుడు సకల జనుల సమ్మె అయింది. చాలా ఉద్యమం చాలా ఊపు మీద వచ్చింది. అరే అనవసరంగా మిస్టేక్ చేసింది, తప్పు చేసింది అని ఆ దినంలో బాధపడ్డాము. దాదాపు 1500 మంది విద్యార్థులు, తెలంగాణ ఉద్యమకారులు అమరులయ్యారు. అప్పుడు చాలా బాధ అనిపించింది. మీరు తప్పు చేసింది అని అనిపించింది. ఆ తప్పుకు పర్యవసానంగా 2014 ఎన్నికల్లో ఓటమి చెంది. కానీ వాళ్ళకు కూడా ఎలాంటి ప్రజా సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం ఆదుకున్న తీరు కానీ ఏది లేదు కదా ఈ ఉద్యమకారులు అమరవీరుల పట్ల. ఉద్యమకారులకు ఏది కూడా చేయలేదు. కనీసం ఒక పెన్షన్ అన్న చేస్తారేమని అనిపించింది కానీ చేయలేదు అది కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 250 గజాల స్థలం తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తామని చెప్పి ఒకటి అనౌన్స్ చేశారు. ఇంకా అది ఎంతవరకు ఇస్తారు అనేది తెలియదు. అది అది ఇచ్చినప్పుడు
మనకు కూడా నాకు కూడా ఇస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది. ఓకే ఓకే, మీకు వస్తే తప్ప తెలియదు అంటారు. అంతే కదా. ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమకారిని, ఉద్యమంలో కేసు అయిన వాళ్ళకు ఇస్తాము అని ఒకటి పెట్టిండు. ఉద్యమంలో నా మీద కేసు అయ్యింది. 2010 సకల జనుల సమ్మె చిదంబరం స్టేట్ను యూటర్న్ చేసినప్పుడు డిక్లేర్ చేసి మళ్ళీ యూటర్న్ చేసుకున్నారు కదా, క్యాన్సిల్ చేశారు కదా, అప్పుడు కేసు అయింది నా మీద. మోడీ సార్కి ఇప్పుడు ఏమంటారు, అంటే కేంద్రంలో మోడీ వస్తే బాగుంటుందా, రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందా? కేంద్రం వరకు వస్తే మేము బీఆర్ఎస్ పార్టీ ప్రకారం సపోర్ట్ చేస్తాము ఎవరికన్నా ఎవరికి చూసుకొని అప్పుడు ఆ పరిస్థితులను బట్టి. మోడీ వస్తే బాగుంటుందా అంటే మోడీ ప్రభావమే ఎక్కువ ఉంది వాస్తవంగా అయితే కేంద్రంలో. మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. మేమేం సపోర్ట్ చేయట్లేదు, బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ ఏం లేదు, సపోర్ట్ ఏం చేస్తాను. ఎంత కన్ఫ్యూజ్ చేసి మాట్లాడినా కానీ క్లారిటీలో మాత్రము మీరు ముందే మాట్లాడుకుని ఉంటారు కదా. ఏం లేదు, బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ కాదు, కాకపోతే ఏంటంటే సెంట్రల్లో మోడీ ప్రభావం ఎక్కువ ఉంది. ఇదైతే వాస్తవం మాట్లాడుతున్నాం. ఓకే ఓకే, కరెక్టే. ఓకే, మీ లెక్కలు మీకు ఉండొచ్చు, కానీ కేంద్రం తెలంగాణకి ఏమి ఇవ్వలేదు మీ కేసీఆర్ సార్ చెప్పిండ్రు. మీ మాజీ ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి చెప్పారు. మరి ఆ విషయం కొద్దిగా మెజార్టీ కొద్దిగా సెంట్రల్లో తక్కువ ఉంటే బీఆర్ఎస్ మద్దతు అవసరం పడుతుండే. అట్లా అవసరం పడి గవర్నమెంట్ ఏర్పడింటే ఖచ్చితంగా ఫండ్స్ ఎక్కువ వస్తుండే. కామన్గా అన్ని స్టేట్లకు ఏ విధంగా రావాల్సిన ఫండ్స్ వచ్చినాయో అదే విధంగా వచ్చినాయి, కానీ ఎక్స్ట్రా ఫండ్స్ తేలేకపోయారు. ఎక్స్ట్రా ఫండ్ కావాలి అంటే కేంద్రానికి, ఈ పార్లమెంట్ సభ్యులు కేంద్రానికి మద్దతుగా ఉంటే ఆ ఫండ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సెంట్రల్లో అన్న. ఒక్క మాట, అది మిస్ అయింది కాబట్టి తప్పదు ఇక. ఓకే, ఇప్పుడు మీరు బీసీలు కాబట్టి మీకు కొంచెము ఈ పార్టీ టికెట్లు కానీ ఈ యొక్క లెక్కలు కానీ ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్టరా? వాస్తవంగా బీసీల పాపులేషన్ దాదాపు 65 to 70% పాపులేషన్ ఉంది ఈ జడ్చర్ల నియోజకవర్గంలో కూడా. బీసీలను ఎదగనియాలి. బీసీలు ఎదిగితే ఏ పార్టీలో ఉన్నా బీసీలకు ఏది పదవులు ఇస్తే ఎవరు అడ్డుకున్నారు? నాయకులు ఇవ్వాలి పదవి, ఏదో పదవి ఇవ్వాలి కదా బీసీకి. స్థానికంగా ఉండే బీసీలం మేము కాబట్టి మాకేదో పదవి ఇస్తే మేము కూడా నిత్యం ప్రజలలో ఉంటాము. మాకు ప్రజలతో సత్సంబంధాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రేపు పార్టీ పరంగా ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉంటే మేము ఓట్లు వేయగలుగుతాం ప్రజల్లోకి వెళ్ళి. అందుకే మాకు ఇవ్వాలని అంటున్నాం. కానీ మీ బీసీలను రాజకీయాల అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? మీరే అన్నారు కదా సార్. అదే ఎవరు చూస్తే వాళ్ళకి నష్టమే. బీసీలను రాజకీయ నాయకులు ఆ విధంగా అంటరాని వారిగా చూస్తే వాళ్ళకే సభలో మీరు ఏడున్నారు బీసీలు, మీకు టికెట్లు ఎన్నికనే దాంట్లాడుతున్నారు. వాళ్ళు ఇచ్చినవి తీసుకోవాలి లేకపోతే లేదు. అవన్నీ తప్పిదాలే, ఆ విధంగా చేయొద్దు. అట్లా చేస్తే పార్టీలకు నష్టమే. బీసీ నాయకులు ఎందుకు కొట్లాడరు? మీరు కూడా బీసీ నాయకులు ఒక రకంగా, మీ బీసీ రాష్ట్ర అధ్యక్షులలో లేకపోతే జాతీయ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఎవరు? మా బీసీ నాయకులు కూడా బాగానే కొట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు బీసీ వాదం గట్టిగా ఉంది. బీసీలు అంటే అంత అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, తక్కువ అంచనా వేయద్దు. కాబట్టి బీసీలు అంటే అన్ని రకాలుగా అవకాశాలు ఇవ్వాలి అనేది మా అభిప్రాయం. చట్టసభలో సీట్లు ఇయ్యారు, బీసీ లేకమయ్యారని అంటారు. ఇంకేం లెక్క? ఎందుకు ఇవ్వలేండి? బీఆర్ఎస్ 6 టికెట్లు ఇచ్చింది. 6 టికెట్లు ఇచ్చింది బీఆర్ఎస్. ఓకే, బీసీ సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉంది, 5 ఇచ్చింది బీజేపీ. అట్లా అని చెప్పేసి ఈ బీసీ కాంగ్రెస్ 3 ఇచ్చింది అనుకుంటా. మళ్ళా బీఆర్ఎస్ 6 ఇచ్చింది అంటే మళ్ళీ బీఆర్ఎస్ గ్రేట్ కదా. బీఆర్ఎస్ అయితే ఎక్కువ మందికి ఇచ్చింది కదా. దానం నాగేందర్కి ఇచ్చింది, బాజిరెడ్డి గోవర్ధన్, చేవెళ్ళ జ్ఞానేశ్వర్, కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్, ఇట్లా చాలా మందికి 6 మందికి ఇచ్చింది. కాబట్టి బీసీల అంటే ప్రేమనే కదా బీసీలకు. ఇప్పుడున్న సొసైటీలో బీసీలను అణగారిన వర్గాలు అనే విధంగా వాళ్ళు రాజకీయాలకు అంటున్నారు అనే విధంగా, ఆ విధంగానే ఎందుకు చూస్తారు? మరి ఆ విధంగా చూస్తే వాళ్ళకి పుట్టగతులు ఉండవు. బీసీలను అంటరాని వారిగా ఆ విధంగా చేస్తే, ఎందుకంటే దాదాపు 65-70% పాపులేషన్ ఉంది బీసీలు. అట్లా అంటరాని వారిగా వాళ్ళని అనగదొక్కాలి అని అంటే బీసీలను ఎంత అనగదొక్కాలని
అనుకుంటే అంత ఎగురుతారు పైకి. కానీ మీ బీసీలు కూడా పెద్దగా మాట్లాడరు ఈ విషయాల్లో, కొట్లాడారు. అయితే బీసీలలో ఉన్న ఒక తప్పిదం ఏంటంటే ఒకరి కాళ్ళు ఒకరు బట్టి గుంజుకుంటారు. ఒక కప్ప పైకి ఎక్కుతుంటే ఇంకొక కప్ప గుంజుతుంటారు చూడు, అట్లా బీసీలలో ఉన్న ఒక మిస్టేక్, బ్లెండెడ్ మిస్టేక్ ఏంటంటే ఇదే అన్నట్టు, ఐకమత్యం లేదు. ఒక కప్ప పైకి ఎక్కుతుంటే ఇంకో కప్ప వాటి గుంజుతుంటుంది. ఏందేమో చాలా తెల్లబట్టలు బాగా గట్టిగా ఇచ్చిండు, ఏంది వీడు ఎక్కడ పోతున్నాడు అని చెప్పి గుంజ. సేమ్ బండి సంజయ్ సార్ ప్రెసిడెంట్ మళ్ళీ అది తప్పు కదా. మన లోపల మనకి మనం సపోర్ట్ చేసుకోవాలి. ఆ చేయకపోవడమే అది ఎదుటివాడికి అవకాశము. డివైడ్ అండ్ రూల్ పాలసీ, మన రెండు తెలుగు విభజించు పాలించు అన్నట్టు విభజిస్తున్నారు, నష్టం అవుతుంది బీసీ. మొత్తాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు మిమ్మల్ని, అంతే కదా. ఇప్పుడు ఒక రకంగా మీరు అన్నట్టుగా బీసీలు ఐకమత్యం ఎప్పుడు అవుతారంటారు? బీసీలు ఐకమత్యం ఎప్పుడవుతారంటే రాజ్యాధికారం రావాలి. వాళ్ళు ఒకసారి రాజ్యాధికారం వస్తే ఐకమత్యంగా ఏర్పడతారు. రాజ్యాధికారం రావాలంటే ఇవన్నీ స్ట్రగుల్. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో వచ్చి కొందరు బీసీలు అయ్యారు ముఖ్యమంత్రులు, ఇక్కడ కూడా ముఖ్యమంత్రులు బీసీలు ముఖ్యమంత్రులు కావాలంటే ఇంకా కొద్ది పోరాటాలు తప్పదు. తెలంగాణలో పోరాటాలు అనేది కామన్, అది 1967 నుంచి కూడా పోరాడుకుంటూనే వస్తున్నారు కదా. ఇది ఒకటి, బీసీలు కూడా పోరాడి ఏదో రోజు రాజ్యాధికారం దక్కించుకుంటారు. కాకపోతే సమయం పడుతుంది, మొత్తానికి సమయం పడుతుంది. ఓకేనా? ఇప్పుడు మీకు కొంతమంది పేర్లు చెప్తాను, ఆ పేర్లను బట్టి వాళ్ళ గురించి బ్రాండ్ శాటిలైట్ అంటే షార్ట్కట్లో ఒక వర్డ్ చెప్పండి చూద్దాం. మీ కేసీఆర్ సార్ గురించి మీ ఒపీనియన్. కేసీఆర్ గారు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి. కేసీఆర్ అంటే ఒక బ్రాండ్ అంతే. కేటీఆర్ గారు ఐటీ రంగాల్లో మంచిగా ఐటీ ప్రాజెక్ట్స్ బాగా డెవలప్ చేశారు. గుడ్ అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది కేటీఆర్ గారిది. కాకపోతే ప్రజలతో సత్సంబంధాలు సరిగా లేక ప్రజలల్లో వ్యతిరేకత ఏర్పడ్డది. కొన్ని తప్పిదాలు చేసిరు, కార్యకర్తలకు లీడర్లకు న్యాయం చేయలేదు సరిగా. కాబట్టి ఆ నష్టము మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ సార్, ప్రపంచ గురువు మోడీ సార్, మోడీ మీద బాగా ప్రేమ ఉంది ప్రజలకు. ఈ టర్మ్ కూడా 100% కేంద్రంలో మోడీ సర్కారే ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కవిత మేడం, నేను బీఆర్ఎస్ పార్టీ అయినా కానీ మోడీ సర్కార్ ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కవిత మేడము స్కామ్లో ఇరికించారు. ఎవరు ఇరికించారు అంటే రాజకీయ నాయకులు వ్యాపారాలు చేయొద్దని ఏమన్నా ఉందా? వ్యాపారాలు చేయమని చెప్పలేదు కదా. లిక్కర్ స్కామ్ అని కాదు, ఢిల్లీలో వ్యాపారం చేసింది. చేస్తే దాన్ని స్కామ్గా నిర్ధారణ చేసిండ్రు. సో నెక్స్ట్ చంద్రబాబు నాయుడు సార్. చంద్రబాబు నాయుడు ఇప్పుడు గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆంధ్రాలో. మొత్తానికి ఇక్కడ కళ్యాణ్ సార్, పవన్ కళ్యాణ్ గారు, కాపులు ఎక్కువ ఉన్నారు ఆంధ్రాలో. కాపులంతా మెజార్టీ కాపులంతా పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, బీజేపీ ముగ్గురు అలయన్స్లో గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి. జగన్ పోయేటట్టే ఉంది. అన్ని తప్పిదాలు చేశారు, రకరకాల తప్పిదాలు, పోయే అవకాశాలు ఎక్కువ. షర్మిల కష్టం, కాంగ్రెస్ పార్టీ కదా, కాకపోతే నష్టం చేస్తుంది జగన్కు. షర్మిల ఇచ్చే ప్రతి స్పీచ్ జగన్కు నష్టమే. అది వాళ్ళకి ఫేవర్ అవుతుంది, వీళ్ళకి ఫేవర్ అంతే. ఓకే, మన తెలంగాణ వర్షన్లో మన బండి సంజయ్ సార్. బండి సంజయ్ బాగా ఊపు తెచ్చిండే బిఫోర్ ఎలక్షన్. అంటే ప్రధాన ప్రతిపక్షంలో బండి సంజయ్ గారు ఆ ప్లేస్కి వెళ్ళిపోయినాక నన్ను పార్టీ నుంచి తొలగించడం వాళ్ళ పార్టీకి నష్టమైంది. ఓకే, నెక్స్ట్ మీ ఈటెల సార్. ఈటెల మల్కాజ్గిరి నుంచి నిలబడ్డాడు కదా, అక్కడ టఫ్ ఫైటే ఉంది, అంత ఈజీ ఏం లేదు. ఓకే, బీసీ ఎదుగని మొత్తానికైతే తొక్కేది మాత్రం తొక్కుతారు.
తొక్కేదంటే ఇప్పుడు మా బీసీలు మా నాయకులు ఉన్న కాడ వాళ్ళకే సపోర్ట్ ఉంటుంది మనకి ఎక్కడైనా కానీ. ఓకే, మెయిన్ క్యాండిడేట్ బ్రాండ్ సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్. రేవంత్ రెడ్డి గారు బిఫోర్ ఎలక్షన్ విమర్శించారు. ఓకే, విమర్శించి ప్రజలతోని మంచి మార్కులు పొంది మా ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వాన్ని మార్చేసిండ్రు. అయిపోయింది అది అక్కడికి అంతం. ఇప్పుడు కూడా విమర్శించవద్దు. ఇప్పుడు కూడా విమర్శించుకుంటా పోతే ఎట్లా? ఇప్పుడు పని చేసి చూపి. సూపర్. విమర్శించుకుంటా పోతే అది తప్పు అనే నా అభిప్రాయం. కానీ మీరు ఒక ప్రతిసారి గవర్నమెంట్ ఎప్పుడు విమర్శించుకుంటా పోతే ఎప్పుడు విమర్శించేటాన్ని అని అంటారు. నువ్వు పని చేసుకుంటావు, పని చేసి చూపిస్తే గ్రేట్ అంటారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తూనే ఉన్నారు కదా. 6 గ్యారెంటీలు మొత్తం అమలు కాలే కదా. అన్నయ్యనే కదా ఖాళీ. ఏడైనా 200 యూనిట్లది కాలేదు, సిలిండర్ది కాలేదు, 500 రూపీస్ సిలిండర్ అన్నారు కదా, అది కాలే. ఇంకా చాలా కాలేదు. ఇంకా ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలే కాకుండా ఇంకా చాలా దాదాపు 40-50 స్కీములు అనౌన్స్ చేసారు వాళ్ళు. 447 మళ్ళీ అవన్నీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? బడ్జెట్ సరిపోతుంది. కానీ బడ్జెట్ లేకనే వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళ కేంద్రంలో ప్రభుత్వం రాకపోతే ఏం చేస్తారు? కేంద్ర నిధులు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, కేంద్రంలో బీజేపీ వచ్చింది అనుకుందాం. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నిధులు తెస్తారు కదా. ఏ విధంగా తెస్తారు? అవతల పార్టీ అపోజిషన్ అంటే కామన్ గా గవర్నమెంట్ ఫామ్ అయిన మన రాష్ట్ర వాటా గవర్నమెంట్ ఫామ్ అయిన 15 రోజుల్లోనే, గవర్నమెంట్ అయిన 15 రోజుల్లోనే జాతీయ హోదా పాలమూరు ఎత్తిపోతాడు తీసుకొచ్చిండు. దాదాపు 90 కోట్ల నుంచి 900 కోట్ల వరకు నిధులు తెచ్చిండు. జాతీయ హోదా ఏమీ ఇంకా సరే ఇచ్చినట్టే కదా సార్, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇంకేముంది? మిషన్ సార్ మాట ఇచ్చిండు కదా, ఇస్తామనే. ఇస్తే వాళ్ళకు ప్లస్ అవుతుంది. అది లేదు, రికార్డెడ్గా లేదు, కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ ఇస్తాం. లేదు ఇస్తే పాలమూరు డెవలప్ అవుతుంది, సంతోషమే కదా. సొంత నియోజకవర్గం ఆ మాత్రం చూసుకోకపోతే ఎట్లా? మీరు ఎట్లాగో చూడలేదు కదా సార్ మీ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు చూడలే? మీరు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు సార్ మీ కేసీఆర్ సార్. చూడండి ప్రాజెక్టు, ఒకసారి ప్రాజెక్టుకి వెళ్ళి చూడండి ఎన్ని సొరంగాలు అయినాయి. కరవేన ప్రాజెక్టు నుంచి ఉదండాపూర్ ప్రాజెక్టుకు అండర్ గ్రౌండ్ టనెల్ అయింది. అవును, ఆ అండర్ గ్రౌండ్ ఫినిష్ చేస్తాను. ఆ అండర్ గ్రౌండ్ టనెట్లా 10 టైర్ టిప్పర్లు 2 పోతాయి. ఇట్లా టిప్పర్ పోతుంటే టిప్పర్ వస్తుంది. అంత వెడల్పు టనెల్ పెద్దది. ఓకే సార్, మీకు కాదనట్లేదు. 3 సంవత్సరాలు ఫినిష్ చేస్తాను, ఇన్ని రోజులు ఎందుకని? 3 సంవత్సరాలు పెద్ద ప్రాజెక్ట్ అండి. అవును, లక్షల ఎకరాలు, దాదాపు 16 లక్షల ఎకరాలు సాగుకు వస్తాయి. ఆ సాగులో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కావాలంటే అంటే అయిపోతుందా? హోమ్ బీమ్ బుస్ అంటే మొత్తం మట్టి అంతా మొత్తం ప్రాజెక్ట్. మరి ఆ రైతులకు పునరావాసం కూడా ఏమి ఇవ్వలేదు కదా. మరి ఎందుకు ఇలా ఇస్తున్నారు? ప్యాకేజెస్ ఇచ్చారు అప్పట్లో వాళ్ళు. డబ్బులు కూడా రాలేదు. ఇచ్చిన ప్యాకేజెస్ తక్కువైనాయి, మాకు సరిపోలేదు అని చెప్పి ఫైట్ చేసిండ్రు. అవి పెంచిండ్రు. తర్వాత అంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసిండ్రు. కాబట్టి ఓకే అన్న, పర్సనల్ వర్షన్లు వస్తాం. మీరు పొలిటికల్ రంగంలో ఎలా ఎదగాలనుకుంటారు, ఎలా చేయాలనుకుంటారు? పొలిటికల్గా లోకల్గా దాదాపు 20 సంవత్సరాల నుండి, మా నాన్నగారి నుంచి లెక్క పెడితేనే దాదాపు 40-50 సంవత్సరాల నుంచి మేము పాలిటిక్స్లో ఉన్నాము. మా ఫ్యామిలీ 20 సంవత్సరాల నుంచి నేను చాలా యాక్టివ్గా పాల్గొంటున్నా. నేను 2008 బై ఎలక్షన్ కన్నా ముందు NSUI కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ ఉండి జడ్చర్ల నియోజకవర్గ NSUI అధ్యక్షునిగా పనిచేసిన. 2008 మల్లురవి గారు నిలబడ్డప్పుడు బాగా యాక్టివ్గా పనిచేసి సార్ గెలుపుకు కృషి చేసిన, గెలిపించిన. అది అయిపోయింది. తర్వాత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అంటే ప్రేమ, తెలంగాణ అంటే అభిమానం కాబట్టి తెలంగాణ ప్రకారం వెళ్ళిపోయిన టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయినాక టీఆర్ఎస్ పార్టీలో నాకు అన్యాయం చేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే లోకల్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ కావాలనేది ఒక కోరిక. కౌన్సిలర్ అయ్యి మున్సిపాలిటీలో కౌన్సిలర్ అయ్యి ఇక్కడ లోకల్ స్థానికంగా ప్రజలకు సేవ చేయాలనేది. ఎమ్మెల్యే ఆల్రెడీ అనిరుద్ రెడ్డి. ఓకే, మీకు ఏమైనా ఆఫర్ చేస్తే ఏమన్నా ఛాన్సెస్ ఏమన్నా? ఏమో ఆఫర్ అంటూ మనకి ఏం చేయలేదు. వందనాలు జరిగినాయని చెప్పేసి మాకు టాకు. ఎవరితో? మీకు తోట ఆల్రెడీ మాట్లాడుతున్నారు పార్టీలకు ఆహ్వానించమని. ఎవరు?
ఏమంటారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏం మంతనాలు ఏం జరపలే అసలు ఇంతవరకు. చెప్పిరని మాకు టాకు. అప్పుడు ఒకవేళ వాళ్ళు ఆలోచన చేస్తే మనం ఆలోచన చేద్దాం. ఓకే, అట్లానే పార్టీ మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ అవకాశం అయితే అంటే పార్టీ మారాలనే ఆలోచన అయితే ఏం లేదు. మేబీ అలిగైతే ఉన్నా ఫ్రాంక్గా టికెట్ ఇవ్వనందుకు అలిగైతే ఉన్నా ఫ్రాంక్గా. ఓకే, నెక్స్ట్ ఛాన్సెస్ ఏమన్నా ఇచ్చే ఛాన్సెస్ ఉంటే మళ్ళీ అంతే కదా. ఇప్పుడు నేను ఇండిపెండెంట్ వేసిన 300 ఓట్లు వచ్చినాయి అంటే ఎంత అభిమానం ఉంటే 300 ఓట్లు పడతాయి. 300 మంది నన్ను అభిమానించి కప్సాసర్ గుర్తు మీద నాకు ఓటేసిండ్రు అన్నప్పుడు నా మీద అభిమానం ఉన్నట్టే కదా ప్రజలలో. ఒక వాడే కాదు, జడ్చల మొత్తం టాక్. ఓకేనా, పెద్ది వెంకటేష్ అని జడ్చల మొత్తం టాక్ వచ్చింది. పాలిటిక్స్ ఇప్పుడు ఎట్లుంటే బాగుంటుంది అంటారు? రేవంత్ రెడ్డి ఎట్లా పరిపాలన చేస్తే బాగుంటుంది అంటారు? ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే ప్రజలకు మంచిగా ఉంటుంది. ప్రజలకు కూడా ఏవేవైతే హామీలు ఇచ్చిండో అన్నీ ఖచ్చితంగా చేయాల్సిందే. ఇచ్చిన హామీలు ఒక హామీ ఇచ్చిండ్రంటే అది ఖచ్చితంగా ఆలోచన చేసి ఇస్తారు. ఆలోచన చేసినప్పుడు 100% ఇవ్వాల్సిందే. రుణమాఫీ చేస్తామన్నారు, అది ఆగస్టు 15 లోపు అంటారు కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీ చేస్తే రైతులకు సహాయం చేసినట్టు అవుతుంది. ఓకే, ఇప్పుడు మీ బీఆర్ఎస్ కొంచెం క్లిష్ట పరిస్థితిలో ఉంది కాబట్టి పగ్గాలు ఎవరు పట్టుకుంటే బాగుంటుంది? ఏం క్లిష్ట పరిస్థితులు ఏం లేవు. కేసీఆర్ పులి లేచిండు కదా. ఇప్పుడు కేటీఆర్ చేతిలో ఉన్నాయి కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కదా. ఏం లేదు, కేసీఆర్ మొత్తం. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కదా. పగ్గాలు పట్టుకుంటాడా? మొత్తం పగ్గాలంతా కేసీఆర్ చేతుల్ని. ఏదో పాలమూరులో నిద్ర చేసిండు రాత్రి, మళ్ళీ ఈరోజు నారాయణపేట వెళ్ళిండు. కేసీఆర్ బస్సు యాత్ర వెళ్ళిందంటే మొత్తం బూపులు వేసింది, మొత్తం బ్రాండ్ దిగింది అన్నట్టు. ఖచ్చితంగా. ఓకే, ఈ ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయి వాళ్ళు? ప్రతిపక్షాలు జర భయం స్టార్ట్ అయ్యింది. ఏంది కేసీఆర్ వస్తే ఇంతగానం జనాలు వస్తారు, ఏం క్రేజీ ఉంది ఇంకా అని. పని చేసిండు. సరే తిన్నడేమో, కొద్దిగా తిన్నడేమో కానీ ఒప్పుకోవట్లేదు. కానీ మీరే అంటున్నారు కదా, అరే ఆకలి అయితే అన్నం తిన్నారా అండి? అన్నం తినద్దు అన్నారండి. చూపించే విధానం చాలా చూపించారు కదా. అంటే అట్లా హైప్ లేపారు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు. తినే దోచుకునే మీడియా మీద ఎందుకండి, మరి మేము ఉన్నదే చూపిస్తున్నాం కదా. లే, అంత దోచుకునే అని ఎక్కువ హైప్ లేపారు. ఏమంటారు, అది రేటింగ్ కోసము ఎక్కువ హైప్ లేపారు కానీ అంత ఏం లేదు. ఒక మాట, మీరు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం చేసిండు, మళ్ళీ ఆయన 1,00,000 కోట్లు తినేంటాడా? రాజశేఖర రెడ్డి సీఎం చేసిండు, ఆయన 1,00,000 కోట్ల. కానీ వాళ్ళు విజయభాస్కర్ రెడ్డి సీఎం చేసిండు, ఆయన 1,00,000 కోట్లు తిన్నాడా? అంటే వాళ్ళందరి మీద లేదు కానీ కేసీఆర్ మాత్రం చల్లుడా తల్లుతూనే ఉన్నారు. ఎవరు అధికార పక్షం? ఎవరైనా కానీ కూడా ఏది అంతగానం బురద వెళ్తే మళ్ళీ రేపు మీరు దిగినాక కూడా మిమ్మల్ని అట్టేది వెళ్ళాలన్నా ఉన్నాయి చూపిస్తున్నారు. మీరు కంటిన్యూ అయితే మీరు కూడా ఉండరు కదా. మీరు లేదని నిరూపించుకోవచ్చు కదా. నిరూపిస్తాం. ఉన్నది అంటారు కానీ ఒక్కడు ప్రూవ్ చేస్తలేరు కదా. ఆల్రెడీ చూపిస్తున్నారు కదా, చూపించండి, ప్రూవ్ చేయండి. ట్యాపింగ్ జరగలేదు కదా, చూపిస్తున్నారు కదా. అలా కేసీఆర్ ఉన్నాడు, సుప్రీం ఉన్నాడు అని చెప్పేసి అంటున్నారు కదా. బీఆర్ఎస్ సుప్రీం ఎవరు? కేసీఆర్ సరే కదా. ఏం ఫోన్ ట్యాప్ లేదు, ఏం లేదు, అంత హైప్ లేపుతారు అంతే. ప్రూవ్ చేయండి. ఆల్రెడీ ఎంక్వైరీ చేసి ఫోన్ ట్యాప్ ఉంటే ప్రూవ్ చేసి యాక్షన్ తీసుకోండి. బహిరంగంగా అంటారు కదా మా నాయకులు కూడా, ఏమన్నా ప్రూఫ్ ఉంటే చూపించి మా మీద చర్య తీసుకోండి అని అంటున్నారు. సవాల్ ఇస్తున్నారు, హైప్ లేపుతున్నారు అంతే. ఫోన్ ట్యాప్ అని కొన్ని రోజులు ఎపిసోడ్ నడిచింది. అది కూడా ఒక్కొక్కటి ఒక ఎపిసోడ్ అన్నట్టు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏది ఉండదు, ఏ ట్యాప్ ఉండదు, ఏముండదు. మీరు సినిమాలు చూస్తారా? సినిమాలు చూస్తారా? చిరంజీవి అంటే అభిమానం. ఓకే, ఇంకా అంతే, చిరంజీవి ఎక్కువ చిరంజీవి సినిమాలు చూస్తారు. ఇప్పుడు మీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కి ఏమైనా సపోర్ట్ ఇస్తారా? ఇక్కడ మేము బీఆర్ఎస్, అక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ. అంటే మద్దతు ఇచ్చే ఛాన్సెస్ ఏమన్నా? మద్దతు అంటే కాపు పరంగా మేము మద్దతు ఇస్తాం, కానీ పార్టీ పరంగా అయితే ఏం లేదు. పార్టీ పరంగా లేదు, కానీ అభిమాని పరంగా 100% ఉంటుంది. అభిమాని పరంగా మాత్రం ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అభిమానమే పాలిటిక్స్ కదా. కరెక్టే. నీ మీద నాకు అభిమానం ఉంటుంది కానీ నీకు ఓటేయాలనే రూల్ లేదు కదా. కరెక్టే. ఏదైనా ఒకటే. నెక్స్ట్ మీరు జెడ్పీటీసీగా ఛాన్స్ వస్తే పోటీ చేస్తారా?
చూద్దాం, వెయిట్ అండ్ సీ. అప్పట్లో సింగిల్ విండో చైర్మన్ ఛాన్స్ వచ్చిండే, అప్పుడు సింగిల్ విండో డైరెక్టర్ టికెట్ ఇవ్వలే, ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అప్పుడు నాకు టికెట్ ఇవ్వనందుకు బీఆర్ఎస్ గెలిచా, టీఆర్ఎస్ అప్పట్లో టీఆర్ఎస్ గెలిచిండే. ఈ మధ్యలో మీడియాలో మన మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఇవ్వకపోతే అట్లా అయింది. ఓకే, మొత్తానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీలో అలిగున్న కార్యకర్తలు అంతే కదా. ఓకేనా, మొత్తానికి చాలా టైం కేటాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.